బీఆర్ఎస్ బహిరంగ సభకు బీసీలు ఎందుకు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభకు బీసీలు రావాలంటే బీసీల ఆకాంక్షలను గౌరవించాలని, వారి డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను బీసీలకు అప్పగిస్తే ఆ పార్టీ సభకు బీసీలు లక్షలాదిగా తరలివస్తారని అన్నారు. భవిష్యత్తులో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కానీ, కనీసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవైనా ఇస్తామని కానీ ప్రకటించడం లేదని, అలాంటప్పుడు బీసీలు బీఆర్ఎస్ సభకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉంటే అందులో 55 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలేనని, బీసీల త్యాగాల పునాదులపైనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని, అయినా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సముచిత స్థానం కల్పించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని ఒక్కసారైనా బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. బీసీలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదని, పార్టీ స్థాపించిన నాడు ఆ పార్టీకి కార్యాలయం లేకపోతే బీసీ బిడ్డ అయిన కొండ లక్ష్మణ్ బాపూజీ తన సొంత ఇంటిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఇచ్చారని, పార్టీ సిద్ధాంతాన్ని నిర్మించింది బీసీ బిడ్డ జయశంకర్ అని, పార్టీ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో అండగా నిలిచింది బీసీ బిడ్డలే అని, తెలంగాణ కోసం తొలి అమరుడు కూడా బీసీ బిడ్డ అయిన కాసోజు శ్రీకాంతాచారి అని, కానిస్టేబుల్ కృష్ణయ్య, యాదయ్యలు కూడా బీసీ బిడ్డలేనని, సకల జనుల సమ్మెను నడిపిన స్వామి గౌడ్ కూడా బీసీ బిడ్డని, విద్యార్థి జేఏసీని స్థాపించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన రాజారాం యాదవ్, పెడమర్తి రవి వంటి విద్యార్థి నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలేనని, బీసీలంతా త్యాగం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసమే బీసీ నినాదం ఎత్తుకుంటుందని, కానీ ఆచరణలో మాత్రం బీసీలకు చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కోశాధికారి నల్లసోమ మల్లయ్య, నెగరేకంటి కాశయ్య గౌడ్, చిక్కుల రాములు, గుండా కోటప్ప, గంజి భిక్షమయ్య, ఆదినారాయణ, మల్లికార్జున్ యాదవ్, సైదులు గౌడ్, మధు యాదవ్ తదితరులు ఉన్నారు. మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 27 తారీఖు నాడు ఇవాళ బీసీల విధానం ఏందో, పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇస్తలేరు, బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరో మీరు చెప్పాలి. ఇవాళ బీసీలను అవమానించింది మీరు కాదా? ఒక ఈటల రాజేందర్ గారిని ఇవాళ మేము కూడా ఈ పార్టీకి ఓనర్లమే అన్నందుకు ఆయన బర్తరఫ్ చేసింది మీరు కాదా? బీసీలను అవమానించింది మీరు కాదా? టైగర్ నరేంద్రను బహిష్కరించింది మీరు కాదా? విజయశాంతిని బహిష్కరించింది మీరు కాదా? ప్రొఫెసర్ జయశంకర్ను అరిగోసబెట్టింది మీరు కాదా? కొండ లక్ష్మణ్ బాబూజీ గారు చనిపోతే కనీసం చివరి చూపు కూడా చూడలేదు మీరు కాదా? ఒక దేశన చిన్నమలయ్య చచ్చిపోతే దండ కూడా వేసి దండం పెట్టినటువంటి వాళ్ళు మీరు కాదా? మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాబట్టి మేము బీజేపీకి, బీఆర్ఎస్కి హెచ్చరిస్తున్నాం. ఈ పార్టీలు మీరు బీఆర్ఎస్ పార్టీ పగటికెళ్ళలు అంటుంది. అయ్యా కేసీఆర్ గారు, మీరు జనజీవన స్రవంతిలోకి రండి. ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఫస్ట్ జనజీవన స్రవంతిలోకి రండి. ఆ జనజీవన స్రవంతిలోకి వస్తే అప్పుడు మీకు బీసీల వాదం ఈ తెలంగాణ ఎంత బలంగా ఉందో, బీసీలు ఏం కోరుకుంటున్నారో, బీసీలు మాకు స్వయం పాలన కావాలని కోరుకుంటున్నారు, బీసీలు మాకు రాజకీయ అధికారం కావాలని కొట్లాడుతున్నారు, బీసీలలో రాజకీయ చైతన్యం ఇలా చాలా పెరిగింది, అది కనపడుతుంది. మీరు ఎక్కడో అడవిలో ఫామ్ హౌస్లో ఉంటే ఎట్ట తెలుస్తుంది? కాబట్టి వీటికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తేనే బీసీలు మీ బహిరంగ సభలకు వస్తారు. లేకపోతే మాత్రం మిమ్మల్ని వేటాడి మీ సంగతి చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 7వ తారీఖు నాడు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభకు తెలంగాణ నుంచి బీసీ వాళ్ళు రావాలి అంటే కేసీఆర్ గారు మనకు 2001 సంవత్సరం నుంచి ఆవరే అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 11 సార్లు ఎలక్షన్లో వారికే అధ్యక్ష పదవి నామినేట్ చేసుకున్నారు వాళ్ళే. ఇప్పటి నుంచి రేపు జరగబోయే 25వ తారీఖు నాటికి మన బీసీలని తప్పకుండా అధ్యక్ష పదవి ఇవ్వాలి. లేకపోతే వచ్చేసారి మొత్తం పార్టీని బొంద పెడతాము. అందులో 90% బీసీలు ఉంటే మాకు ఎందుకేరు? ఎన్నిసార్లు మీ కుటుంబ వాళ్ళకే ఇచ్చుకుంటారు? మాకు ఇవ్వకపోతే మాత్రం మీరు బయట తిరగనీయమని కూడా వారిని హెచ్చరిస్తున్నాం. ఏది పార్టీ అయినా కానీ బీసీలకు సముచిత స్థానం కల్పించినప్పుడే ఆ పార్టీకి మనుగడ ఉంటుందనేది అన్ని పార్టీలు గ్రహించాలి. అది కాంగ్రెస్ గ్రహించి ఒక పీసీసీ అధ్యక్షునిగా మరి మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు. అదేవిధంగా బీజేపీ అయినా కానీ టీఆర్ఎస్ మరి బీసీలకు సముచిత స్థానం కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి సందర్భాన్ని డిమాండ్ చేస్తూ పార్టీ అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీకి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 33 జిల్లాల్లో మరియు 20 జిల్లాలకు
బీసీలనే అధ్యక్షులుగా నియమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నల్లగొండ జిల్లాలో కూడా బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నందున నల్లగొండ జిల్లా బీసీ అధ్యక్షులుగా కూడా మరి ఇది గతంలో ఎప్పుడు కూడా బీసీని నియమించలేదు. ఈసారి తప్పనిసరిగా బీసీని అధ్యక్షులుగా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.